హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. మేము ఈరోజు మా ఇంట్లో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాం. మేమైతే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. హాయ్ చెప్తున్నావా? సే హాయ్, సే హాయ్. ఓకే, ఫస్ట్ గుమ్మం నుంచి స్టార్ట్ చేద్దాం. మేమైతే గుమ్మాన్ని ఇట్లా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం. వేపాకు ఎందుకు కట్టినారు అని కామెంట్ చేయొద్దు. వేపాకు కూడా కట్టుకుంటే చాలా మంచిది. ఏవైనా హెల్త్ ఇష్యూస్, యాంటీ బ్యాక్టీరియా ఏవి ఇయర్ మొత్తం అంతా మంచి జరగాలని ఇట్లయితే పూలు అండ్ పచ్చటి ఆకులు కట్టుకుంటాము. అండ్ ఈరోజు మా ఇంట్లో మేము ఏమేమి స్పెషల్ చేసుకున్నామో చూపిస్తాం. సింపుల్గా మేమైతే ఉగాది పచ్చడి చేసుకున్నాం. అండ్ పొద్దున చికెన్ తెచ్చుకున్నాం, చికెన్ వండుకున్నాం స్పైసీ. ఇదేమో పాయసం అన్నం, అండ్ ఇదేమో పులిహోర, అండ్ వైట్ రైస్, అండ్ పాప కోసం మునక్కాయ అండ్ దోసకాయ చేసిన ఉత్తిపప్పు, అంటే తాలింపు వేయలేదు పాప కోసమని. ఆయిల్ ఫ్రీ. అండ్ పొద్దున చేసిన ఇడ్లీలు. వాళ్ళ డాడీ అయితే తినలేదు, బయటికి వెళ్ళారు ఏదో వర్క్ మీద. ఇడ్లీలు అయితే ఉన్నాయి. పైన నేను తిన్నా, కింద వాళ్ళ డాడీకి. అండ్ మేము పూజ అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం. మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ అందరూ మాకు ఉగాది విషెస్ చెప్పండి. ఓకే మరి బాయ్. మా పాపకి అందరూ హ్యాపీ ఉగాది అని విష్ చేయండి కామెంట్లో. పాపా సే హ్యాపీ ఉగాది. చిచ్చి ఏయ్ పుట్టి తల్లి, ఏంట్రా దేవుడి కళ్ళు చూస్తున్నావు? పాపా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కొత్త డ్రెస్ వేసుకుంది మా వేద. మీరందరూ కొత్త డ్రెస్ వేసుకున్నారా? మా పాప డ్రెస్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.